తెలంగాణకు సంబంధించి చూసుకుంటే పార్లమెంట్ స్థానాల్లో మొత్తం 17 స్థానాలకు సంబంధించి కూడా కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. లీడింగ్ ప్లేసెస్ అనౌన్స్మెంట్ కూడా జరిగింది. ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే 8 స్థానాల్లో బీజేపీ, అట్ ద సేమ్ టైం మరో 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అయితే గెలుపొందింది. ఒక స్థానం పర్టికులర్గా హైదరాబాద్కు సంబంధించి ఏఐఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ఎవ్వరూ ఊహించినట్టుగా 3 లక్షల పైచిలకు మెజార్టీతో ఆయన మరొకసారి గెలుపొందారు. 5th టైం ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. మాధవీలత ప్రభావం కొంత ఉంటుంది, బీజేపీ గెలుస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తమైనప్పటికీ కూడా హైదరాబాద్లో పట్టు అయితే కోల్పోం అని చెప్పి మరొకసారి ఎంఐఎం అయితే సందేశం పంపించింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రిమైనింగ్ నియోజకవర్గాల వారికి చూసుకుంటే కనుక మనం ఒకసారి చెక్ చేద్దాం. తెలంగాణకు సంబంధించి ఉన్న 17 స్థానాల్లో కూడా మనం చెప్పుకున్నట్టుగానే ఒక తీవ్రమైన పోటీ ఉందని చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీ కేవలం ఒక 4 పార్లమెంట్ స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. ఇప్పుడు 8 స్థానాలు కనుక మరొక 4 స్థానాల్లో బెటర్మెంట్ అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేసింది. అయినప్పటికీ కూడా చూస్తున్నాం మనం 8 స్థానాలకే పరిమితమైన పరిస్థితి. ఇది హైదరాబాద్ సంబంధించి ఎంఐఎం పర్టికులర్గా ఇది. ఇప్పటి వరకు చూసుకుంటే భారతీయ జనతా పార్టీ సంబంధించి 2 స్థానాల్లో పూర్తిగా గెలుపొందినట్టుగా అనౌన్స్ చేశారు. ఇంకా 6 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే 1 స్థానంలో గెలుపు సాధించింది. ఇంకా 7 స్థానాలకు సంబంధించి లీడింగ్లో అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. పర్టికులర్గా పార్లమెంట్ నియోజకవర్గాల వరకు చూసుకుంటే ఆదిలాబాద్లో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు గెడ్డం నగేష్ గారు. ఈయన అక్కడ గెలుపొందడం జరిగింది. పెద్దపల్లిలో చూసుకుంటే గెడ్డం వంశీ 1,00,000 మెజార్టీతో గెలుపొందారు. ఈయన కాంగ్రెస్ అభ్యర్థి. కరీంనగర్ నుంచి చూసుకుంటే మా ముందుగా ఉన్న ఎంపీగా ఉన్న బండి సంజయ్ మరొకసారి విజయం సాధించారు. ఇక్కడ బండి సంజయ్ కౌంటింగ్ స్టార్ట్ అయిన 4 రౌండ్లలోనే ఎవ్వరూ ఊహించని రీతిలో 1,50,000 పైచిలకు మెజార్టీ చూపించారు. ఆ తర్వాత కూడా ఆ మెజార్టీ పూర్తి స్థాయిలో కొనసాగింది. చివరికి 2,20,000 పైచిలకు మెజార్టీతో బీజేపీ క్యాండిడేట్ బండి సంజయ్ ఇక్కడ గెలుపొందారు. కానీ నిజామాబాద్ చూసుకుంటే పసుపు బోరు తీసుకొచ్చామని పదే ప్రచారం చేసిన అరవింద్ ఇక్కడ మరొకసారి గెలుపొందారు. ఈయన కూడా దాదాపు 2nd టైం ఎంపీగా గెలుపొందారు. అనౌన్స్ చేయాల్సింది ఇంకా 1,00,000 మెజార్టీ అయితే ఇంకా కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక జహీరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కర్ లీడ్లో ఉన్నారు. 47,000 పైచిలకు ఓట్ల మెజార్టీ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక మెదక్ విషయానికి వస్తే ఇక్కడ బీఆర్ఎస్ కంచుకోటగా ఉంది. ఇక్కడ 100% బీఆర్ఎస్ఏ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఊహించినప్పటికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్కి అయితే ఎదురు దెబ్బని చెప్పాలి. బీజేపీకి సంబంధించి రఘునందన్ రావు ఇక్కడ లీడింగ్లో ఉన్నారు. 40,000 అబౌవ్ ఇంకా మెజార్టీ అయితే కొనసాగుతోంది. అయితే రఘునందన్ రావు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. తర్వాత కూడా ఎంపీగా ఎక్కువగా టార్గెట్ చేశారు, ప్రచారంతో ముందుకు వెళ్లారు, ఆయన గెలుపొందారు. ఇక మల్కాజ్గిరి విషయానికి వస్తే రేవంత్ రెడ్డి బాగా ప్రాచుర్యం ఉన్న ప్రాంతం ఇది. మల్కాజ్గిరిలో కూడా ఈటెల రాజేందర్ ఇప్పుడు ఘన విజయాన్ని సాధించారు. ఆల్రెడీ ఆయన మీడియా ముందు మాట్లాడటం కూడా జరిగింది. సికింద్రాబాద్ నియోజకవర్గానికి వస్తే బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. హైదరాబాద్లో ముందుగా చెప్పినట్టుగా అసదుద్దీన్ ఓవైసీ, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి 1,50,000 మెజార్టీతో గెలుపొందారు. ఈయన కూడా బీజేపీ అభ్యర్థి. ఇక మహబూబ్ నగర్లో చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య చాలా గట్టి పోటీ అనేది కనిపించింది. స్టార్టింగ్లో ఒక 1,800 మెజార్టీ ఉండింది. ఆ తర్వాత ఆ మెజార్టీ ఒక 4,500 వరకు వచ్చింది. ఇక్కడ కీలక నేత డీకే అరుణ బీజేపీ నుంచి పోటీ చేసి లీడ్లో ఉన్నారు, గెలుపొందినట్టుగా తెలుస్తోంది. ఇక నాగర్ కర్నూలు విషయానికి వస్తే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఇక్కడ లీడింగ్లో ఉన్నారు. నల్గొండలో జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి 50,000 పైచిలకు ఓట్లతో మెజార్టీతో ఉన్నారు. ఈయన కూడా కాంగ్రెస్ అభ్యర్థి. ఇక భువనగిరి విషయానికి వస్తే కిరణ్ కుమార్ రెడ్డి, ఈయన కూడా కాంగ్రెస్ అభ్యర్థి, పూర్తి స్థాయి మెజార్టీలతో వెళ్తున్నారు. ఇక వరంగల్ ఇక్కడికి వస్తే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఇప్పటికి కూడా లీడింగ్లో కొనసాగుతున్నారు. మహబూబాబాద్లో కాంగ్రెస్ క్యాండిడేట్ బలరాం నాయక్ లీడింగ్లో ఉన్నారు. అలాగే ఖమ్మం నుంచి చూసుకుంటే కాంగ్రెస్ క్యాండిడేట్ రఘురామరెడ్డి ఇక్కడ లీడింగ్లో ఉన్నారు. సో ఇప్పటివరకు అయితే కేవలం 3 స్థానాలకే మాత్రం సంబంధించి గెలుపు ఖాయమైనట్టుగా అనౌన్స్మెంట్ జరిగింది. ఇక రిమైనింగ్ కేంద్రాల్లో అయితే పూర్తి స్థాయి మెజార్టీ కనిపిస్తోంది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారో అక్కడైతే మెజార్టీ వేలల్లో ఉంటే బీజేపీ క్యాండిడేట్స్ ఉన్న దగ్గర లక్షల్లో మెజార్టీ అనేది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇది దేనికి సంకేతం? 4 సీట్ల నుంచి 8 సీట్లకు గెలుపొందింది కనుక దక్షిణాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ప్రాభవం చూపించలేని బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో అయితే
కాస్త గట్టిగా నిలబడిందని చెప్పాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే కంపేరింగ్ విత్ ఉత్తరాది చూసుకుంటే దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ కొంత బాగా వేయగలిగింది, కాస్త బెటర్మెంట్ అనేది సాధించగలిగినప్పటికీ దేశవ్యాప్తంగా పొందిన సీట్ల విషయానికి వస్తే మాత్రం వెనుకంజలో ఉంది. సో అనుకున్న స్థానాలను కైవసం చేసుకోలేకపోయింది, ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్లారు. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ ఏర్పాటు జరిగినప్పటికీ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన సమయం అని చెప్పక తప్పదు. బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది రాజేశ్వరి? ఎస్, బీఆర్ఎస్ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్నప్పటికీ కూడా ఎవరు ఊహించినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఒక తీర్పు ఇస్తారని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ప్రజల్లోకి వెళ్లారు. సో పార్లమెంట్ విషయానికి వస్తే ప్రజల తీర్పు భిన్నంగా ఉంటుందని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఏంటంటే బీజేపీ కాస్త లైట్ గా తీసుకుంది కనుకనే బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలవగలిగింది, మరొకసారి బీ పార్టీ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కామెంట్ చేసింది. ఏదేమైనా ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు కనుక బీఆర్ఎస్ అయితే పూర్తిగా తన ప్రాభవాన్ని కోల్పోయిందని చెప్పక తప్పదు. మనం ఆంధ్రాలో చూసుకున్నట్లయితే కంప్లీట్ గా కూటమికే ఆధిక్యత ఇచ్చారు ప్రజలందరూ కూడా. ఇక్కడ మనం ఓవరాల్ గా సెంట్రల్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఎవరికి కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదని చెప్పేసి ఇంతకుముందు కూడా ఖర్గే మాట్లాడడం జరిగింది, రాహుల్ గాంధీ కూడా మాట్లాడడం జరిగింది. ఎలా చూడొచ్చు దీన్ని? ఎస్, కూటమి విషయానికి వస్తే ఏపీలో విషయానికి వస్తే ఇక్కడ కూడా కూటమి టీడీపీ జనసేన బీజేపీ కలిసి ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఒకవేళ బీజేపీ ఒంటరిగా వెళ్తే 2019లో ఏం జరిగిందో చూసాం. సింగిల్ డిజిట్ ఓట్ షేరింగ్ కూడా రాని పరిస్థితి. అక్కడి నుంచి ఇప్పుడు కాస్త మెరుగ్గా 8 స్థానాల్లో బీజేపీ ఉండటం అనేది కొంత చెప్పుకోదగ్గ విషయం. ఇక కూటమిగా ముందుకు వెళ్ళటం కలిసి వచ్చింది. పాత స్నేహితులతో ముందుకు వెళ్తే ఘన విజయం సాధించవచ్చు అన్నదానికి ఉదాహరణగా నిలిచింది. ఎందుకంటే 2014లో ఇదే కూటమి ఎన్నికలకు వెళ్ళినప్పుడు గెలుపొందింది. 2019లో ఎవరికి వారే యమునా తీరా అన్నట్టుగా వెళ్లారు. సో వైసీపీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు 2024లో మళ్ళీ పాత మిత్రులందరూ కూడా కలిసి ముందుకు రావటం, కూటమిగా ఏర్పడటం. ఈ కూటమి ఏర్పాటులో కూడా జనసేనాని ఎక్కువగా ప్రయారిటీ తీసుకొని ఆయన కృషి, ఆయన చేసిన త్యాగం కొంత ఉంది. సో ఇది ఓవరాల్ గా కూటమిని గెలిపించిందని ఒక విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా కాసేపటి క్రితం సీఎం జగన్ కూడా మాట్లాడారు. ఓటమిని చాలా ధైర్యంగా ఆయన ఒప్పుకున్నారు. అయినప్పటికీ ఇంకా 40% ఓట్ షేర్ ఉంది, దాంతోనే మళ్ళీ బలపడే ప్రయత్నం చేస్తామని ఆయన కూడా కాస్త నిర్వేదం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్లో మాట్లాడడం కూడా మనం చూసాం. సో ఓవరాల్ గా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించి టీడీపీ అట్ ద సేమ్ టైం గతంలో నితీష్ కుమార్ బీహార్ నుంచి వెళ్లారు. సో నితీష్ కుమార్ ఇలాంటి కీలక నేతలు తీసుకునే నిర్ణయం పైన కూడా ఎన్డీఏ భవిష్యత్ అనేది కూడా ఆధారపడి ఉంటుంది. సో ఆ పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఇప్పటికే చంద్రబాబుతో నితీష్ కుమార్తో కీలక నేతలు మాట్లాడారని చెప్తున్నారు, కానీ దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే లేదు. సో ఇటు మల్లికార్జున ఖర్గే కూడా మాట్లాడతారు, ఫోన్లో మాట్లాడారని చెప్తున్నారు. కాకపోతే పూర్తి స్థాయిలో వాస్తవ విషయం అయితే తెలియాల్సి ఉంది. ఏదేమైనా అటు దేశ రాజకీయాల్లో మాత్రం ఒక కీలకమైన పరిణామాలు అయితే చూడబోతున్నాం. రైట్. థ్యాంక్ యూ రాజేశ్వరి.